కశ్మీరా లేక కశ్యపా? కశ్మీర్పై కొత్త వాదనలకు తెరతీశారు కేంద్ర మంత్రి అమిత్ షా. బ్రిటిష్ పాలనలో దేశ చరిత్రను వక్రీకరించారని, కశ్మీర్కి పురాణాల్లో కశ్యప్ అన్న పేరుందని అన్నారు. దీంతో కశ్మీర్ పేరు కశ్యప్గా మార్చే ఆలోచన కేంద్రానికి ఉందా అన్న సందేహాలు మొదలయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ని కూడా భారత్లో విలీనం చేసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు అమిత్ షా. కేంద్రం కశ్మీర్ పేరును మార్చే ఆలోచనలో ఉందా? కశ్మీర్ కశ్యప్ కాబోతోందా? కశ్మీర్ను కశ్యప్ అని పిలిచేవారా? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయంపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మహర్షి కశ్యపుడి పేరు మీదే కశ్మీర్కు ఏర్పాటైందన్నారు అమిత్ షా. జే&కే అండ్ లడక్ త్రూ ద ఏజెస్ పుస్తకావిష్కరణ సందర్భంగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. 10,000 ఏళ్ల నాటి కశ్మీర్ సంస్కృతి, చరిత్రను కూడా ఆయన వివరంగా ప్రస్తావించారు. బ్రిటిష్ వాళ్ల కుట్రలో భాగంగానే మన ఉజ్వల చరిత్రను తుడిచిపెట్టారని అన్నారు. కశ్యప్ పేరుతోనే కశ్మీర్ను ఏర్పాటు చేశారన్నారు. పురాతన గ్రంథాల్లో కూడా కశ్మీర్ గురించి చాలా సార్లు ప్రస్తావన ఉందన్నారు అమిత్ షా. కాళ్లలో భారం, వాపు లేదా అల్సర్ తో బాధపడుతున్నారా? ఇవి వెరికోస్ వెయిన్స్ లక్షణాలే. భారతదేశంలో నెంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ను సంప్రదించండి. ఇప్పుడే మీ అపాయింట్మెంట్ ను బుక్ చేసుకోండి. కశ్మీర్ ఎప్పటికీ భారత్ కే చెందుతుందన్నారు. కశ్మీర్ ను భారత్ నుంచి వేరు చేసే ఆర్టికల్ 370 చట్టాన్ని రద్దు చేసినట్టు చెప్పారు అమిత్ షా. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను భారత్ లో విలీనం చేసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు అమిత్ షా. మహర్షి కశ్యపుడు కశ్మీర్లో తపస్సు చేశాడు. తర్వాత అతని కలల రాజ్యం స్థాపించబడింది. చరిత్రను శోధిస్తే కాశ్మీర్ లోయలో మొదట నివసించింది కశ్యపుడి సామాజిక వర్గమని ప్రచారం ఉంది. మహాభారత కాలంలో గణపత్యార్ మరియు ఖీర్ భవానీ దేవాలయాల ప్రస్తావన కూడా ఉంది. ఇది ఇప్పటికీ కాశ్మీర్లో ఉంది. భూమిపై ఎక్కడైనా స్వర్గం ఉంటే అది ఇక్కడే ఉంది. ఇది కేవలం కాశ్మీర్ ప్రకృతి సౌందర్యం గురించి మాత్రమే చెప్పక్కర్లేదు. దీని కారణం ఇక్కడి సాంస్కృతిక చరిత్ర కూడా. हम सब जानते हैं कश्मीर को कश्यप की भूमि का भी नाम से जाना जाता है. शायद हो सकता है कि इनके नाम से ही कश्मीर का नाम पड़ा होगा, परंतु जैसे मैंने आगे उल्लेख किया, बौद्ध धर्म की चतुर्थ काउंसिल सम्राट कनिष्क के समय में कश्मीर में ही संपन्न की गई और वहां पर अनेक प्रकार के नवाचारों को स्थान दिया गया और भाषाओं की विविधता जो भारत की एक बहुत बड़ी स्ट्रेंथ है, वो भी कश्मीर में इसकी अनुभूति होती है. और मैं आज निश्चित रूप से इस मौके पर देश के प्रधानमंत्री जी का बहुत बहुत धन्यवाद देना चाहता हूं, क्योंकि 2 यूटी बनाकर दोनों यूटी की राज्य की अधिकृत भाषाओं में कश्मीरी, डोगरी, बाल्टी, लद्दाखी और झंस्कारी, ये सारी भाषाओं को समावेश करने का काम नरेंद्र मोदी जी ने कर भाषाओं को एक नया आयु देने का काम. కశ్మీర్తో పాటు లదాఖ్కు ఘన చరిత్ర ఉందన్నారు అమిత్ షా. దేశంలోని ప్రతి మూలకు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. కానీ వలస పాలనలో ఈ విషయాన్ని మరుగున పెట్టే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. బౌద్ధ మతం కూడా కశ్మీర్ నుంచే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందన్నారు. మహర్షి కశ్యపుడితో కశ్మీర్ లోయకు సంబంధించి ఒక ప్రసిద్ధ పురాణం కూడా ఉంది. జలోధవ్ రాక్షసుడు ప్రజలను పీడిస్తుండగా భగవతీదేవిని వేడుకున్నారు. ఆమె పక్షి రూపాన్ని ధరించి రాక్షసుడిని సంహరించింది. మహర్షి కశ్యపుడు ఇక్కడికి చేరుకున్నాడు. సరస్సు నుంచి నీటిని శుద్ధి చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. పురాణాల ప్రకారం మన ప్రాచీన భారతీయ సాహిత్యంలో సప్తపురుషులలో మహర్షి కశ్యపుడు ఒకరు. పురాణాల ప్రకారం మహర్షి కశ్యపుడు నేరుగా బ్రహ్మదేవునికి సంబంధించినవాడు. ఆయన అనేక స్మృతి గ్రంథాలను రచించారు.